శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి వృశ్చిక రాశి వారికి కుజుడు రాశి అందే ఉండగా ఈ పక్షం ప్రారంభం అవడం జరిగింది. ఇది చాలా వరకు జాతకుడికి కొత్త ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే తన యొక్క ఆదాయాన్ని పెంచుకునే విషయంలో ఏదైనా కొత్తగా పార్ట్ టైం జాబ్ రావడం కానీ, కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ ఆలోచనలు వస్తుంటాయి. అలాగే ధనానికి కావలసినటువంటి ఆలోచన ప్రయత్నాలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. సో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. వక్రగమనం పొంది నీచ స్థితిలో ఉండడం ఒక విధంగా చాలా లాంగ్ టైం, అంటే తన వరకు సుమారుగా 81 రోజులు అదే రాశిలో వక్రగమనంలో ఉండడం వలన జాతకుడికి, అంటే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటే, గతంలో ఏదైనా ప్రయత్నం చేసి ఉండి ఆ ప్రయత్నంలో ఫెయిల్ అయి ఉంటే తిరిగి మళ్ళా ఆ ప్రయత్నం చేయడం వల్ల సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఒక ఉదాహరణగా, మరి వృశ్చిక రాశి వారు ఏదైనా ఒక స్థిరాస్తి కేసులో కానీ, మరి అన్నదమ్ములు ఆస్తి తగాద రుణ సమస్యల్లో, ఏదో ఉద్యోగ విషయంలో ఏదైనా సమస్య ఎదుర్కొని కోర్టులో చాలా కాలం పోరాడి తీర్పు అతనికి వ్యతిరేకంగా ఉన్నా సరే మళ్ళా ఇంకొకసారి ఆ కేసుని రీఓపెన్ చేసి అప్పీల్కి వెళ్ళడం వల్ల మరి రాబోయే సమయంలో కొంతవరకు మీకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. అంటే న్యాయం మీ పక్షాన ఉంటే 100% గతంలో మీకు తీర్పు వ్యతిరేకంగా వచ్చి ఉంటే మరిది మళ్ళీ మీకు న్యాయం జరిగే అవకాశం మాత్రం ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అలాగే మీ ఆలోచన కూడా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. చాలా మానసిక అశాంతికి కూడా గురవుతూ ఉంటారు అన్నమాట. అంటే ఏదైనా గతంలో జరిగిపోయినవి తలుచుకున్నా, ఎప్పుడో నష్టపోయినవి తలుచుకున్నా, ఎవడో ఒకడు మోసం చేసి తలుచుకున్నా విపరీతమైనటువంటి ఎమోషన్కి, కోపానికి గురవుతూ ఎదటి వాడిని ఏదో ఒకటి చెయ్యాలనే పిచ్చి కోపం లాంటిది వస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు అటువంటి ఆలోచనలు తగ్గించుకోవడం, ఏ విధంగా కూడా ఎమోషన్కి, కోపానికి గురవ్వకుండా ప్రశాంతంగా ఉంటే మంచిది తప్ప, లేనిపోని ఆలోచనల వల్ల అనారోగ్యం తప్ప వచ్చేది అయితే ఏమీ లేదు. కాబట్టి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అయితే మరి ఈ పక్ష ప్రారంభంలోనే ధనస్థానంలోకి రవి భగవానుడు రావడం జరిగింది. అంటే దశమాధిపతిగా రవి ధనస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి. మీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ద్వారా ఏదో ఒక ఉపయోగం జరగడం వల్ల కుటుంబ సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కానీ, అంటే వ్యక్తిగత సమస్యలు కానీ, ఆర్థిక పరమైన సమస్యలు కానీ, అది ఒక పెద్ద మనిషి ద్వారా కానీ, మీ తండ్రి గారి ద్వారా కానీ సాల్వ్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అంటే ధనం వచ్చినప్పటికీ కూడా చాలా వరకు దాన్ని మించినటువంటి ఖర్చులు అవుతూ ఉంటాయన్నమాట. అంటే బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. పిల్లల గురించో, తండ్రి గురించో, వైద్యం గురించో ఏదో ఒక అనుకోని ఖర్చు రావడం జరుగుతుంది. అయితే దాని తర్వాత ఆ ధనాన్ని మీరు తిరిగి పొందగలుగుతూ ఉంటారన్నమాట. అంటే ఏదో ఇన్సూరెన్స్ ద్వారా, ఇంకో సోర్స్ ద్వారా మీకు ఆ ధనం తిరిగి మళ్ళీ చేరుతూ ఉంటుంది. సో ఇది చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. మరి ఈ సమయంలో జాతకుడికి కంటికి సంబంధించినది కానీ, అంటే టీత్, అంటే పళ్ళుకు సంబంధించినటువంటి ఏదో ఒక సమస్య ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. తగు విధంగా దాని కొరకు కూడా జాగ్రత్త తీసుకోవడం మంచిది. అయితే తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు, సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 3వ స్థాన సంచారం వల్ల జాతకుడు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు సడన్గా మీ యొక్క స్నేహితుల ద్వారా కానీ, ఇరుగు పొరుగు వారి వల్ల కానీ ఒకేసారి మీకు కుటుంబం, అదే మీ యొక్క వివాహం నిర్ణయం అయ్యే అవకాశం ఉంది. అంటే దగ్గరలో ఉన్నటువంటి అమ్మాయి కానీ, అబ్బాయి కానీ వివాహం నిర్ణయం అవుతుంది. తొందరలో వివాహానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. దానికి అటు కుజుని యొక్క స్థితి, గురువు యొక్క స్థితి, శుక్రుని యొక్క స్థితి, ఇవన్నీ కూడా మీకు చాలా వరకు ఫేవర్గా ఉన్నాయి. కాబట్టి చాలా వరకు మీరు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే మీరు మీ యొక్క ఆధ్యాత్మిక గురువు కానీ,
మీరు బాగా నమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి మీకు ఏదో విధంగా మీకు సహకరించి మీలో ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేసే అవకాశం ఉంది. అంటే ఏదన్నా మీరు ప్రయత్నం చేయగలిగితే సంపూర్ణంగా మీ యొక్క సామర్థ్యంతో ప్రయత్నం చేయండి, పని అవుతుంది. లేని పక్షంలో సంపూర్ణంగా దైవం మీద భారం వేయండి. అంటే దైవం అంటే ఎవరో ఒక మిత్రుడో, స్నేహితుడో, తండ్రి గారో, మామగారో వాళ్ళ మీద భారం వేయడం వల్ల వాళ్ళు చూసుకొని మీ సమస్య సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. 2024 సంవత్సరం చివరి పక్షంలోకి రావడం జరిగింది. మొత్తం మీద ఆడుతూ పాడుతూ ఈ సంవత్సరం అంతా గడిచిపోవడం జరిగింది. మరి 2024 న్యూమరాలజీ ప్రకారం 8వ సంఖ్య రావడం వల్ల ఈ సంవత్సరం ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడ్డారో వాళ్ళు పైకి రావడం జరిగింది. ఎవరైతే చాలా హ్యాపీగా జీవితాన్ని జాలీగా గడుపుతూ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడడం, నష్టపోవడం జరిగింది. రాబోయే 2025 సంవత్సరం మొత్తం టోటల్గా 9 రావడం వలన గత సంవత్సర కాలంగా ఆగిపోయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకోవడం జరిగింది. సాధారణంగా మరి ప్రజలంతా కూడా చాలా విలాసంగా హ్యాపీగా ఉండాలంటే రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు ఏంటంటే మనీ రొటేషన్ పెరిగి చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట. మరి అటువంటి రియల్ ఎస్టేట్ పెరగడం 2025 కాబట్టి చాలా వరకు ఈ సంవత్సరంలో నష్టపోయిన వారు రాబోయే సంవత్సరంలో తిరిగి దానికి 10 పొందే విధంగా మరి రాబోయే నూతన సంవత్సరం చెప్తుంది. మరి ఈ సంవత్సరంలో మన యొక్క గ్రహస్థితి నుంచి, గ్రహాలు పెట్టినటువంటి ఇబ్బందుల నుంచి, కష్ట నష్టాలని తప్పుకునే విధంగా భగవంతుడు 2 అపూర్వమైన అవకాశాలు ఈ పక్షంలో సంవత్సర చివరిలో ఇవ్వడం జరిగింది. అందులో వెరీ ఇంపార్టెంట్గా డిసెంబర్ 28వ తారీఖున వస్తున్నటువంటి శని త్రయోదశి. ఆ శని త్రయోదశి నాడు ఎవరన్నా చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని విధి విధానంగా పూజించి, అభిషేకించి, శనితో పాటు మిగతా గ్రహాలని కూడా విధి విధానంగా పూజించేసిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడిని కూడా ఏదో విధంగా మీకు అర్హత, ధనం దీన్ని బట్టి అభిషేకం కూడా చేయించుకొని అక్కడ ఉన్నటువంటి పూజారులకి వాళ్ళకి ఎంతో కొంత సంతోషంగా మీ యొక్క సహకారం అందించి దేవాలయానికి కూడా ఎంతో కొంత దేవాలయ నిర్వహణ కొరకు కొంత ధనాన్ని ఇచ్చి చక్కగా ఇంటికి వచ్చి ఆ రోజు చాలా నిష్టగా నియమంగా ఉండాలి. ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి తినకూడదు. ఇంకా దాన్ని బట్టి ఇంకా మిగతా ఎన్వి గిన్వి తినకూడదు అన్నది అర్థమై ఉంటుంది. అలా చెప్పలేదు కదండి అని కొన్ని తినేవాళ్ళు ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవలం ఫ్రూట్స్, అలాగే ఏదో జావ లాంటివి తాగడం, ఆ ఒక్కరోజు నేల మీద సాపేసుకొని సింపుల్గా పడుకోవడం, మంచాల మీద కానీ అలాగే మిగతా కార్యక్రమాల్లో కానీ భార్య పక్కన కానీ అలా పడుకోకుండా చాలా బ్రహ్మచారులుగా స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు గడపండి. ఆదివారం పొద్దున్నే చక్కగా లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు నియమంగా ఉండాలి. అంటే కొంత పర్వాలేదు కానీ ఎన్వి, మందు, గింజ అలాంటివి తాగకుండా ఆదివారం కూడా నియమంగా ఉంటే మరి అదే రోజు మాస శివరాత్రి కూడా వస్తుంది 29వ తారీఖు కాబట్టి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల అంటే మొత్తం మీద ఏంటంటే 28, 29 ఈ 2 రోజులు కూడా ప్రత్యేకంగా శని భగవానుడికి, శివుడికి, భగవంతునికి అర్పించి వీలైతే ఆ 2 రోజులు చాలా నిడారంభరంగా వేరే పని లేకపోయినా పడదు కానీ అది చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ యొక్క దురదృష్టంతో పోయి వచ్చే సంవత్సరం ఆనందంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుందాం. 2029లో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.